కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టో నేను మొన్న చూసిన అసెంబ్లీ అప్పుడు మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు? మొత్తం కేసీఆర్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో 16 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టిండు. మేము రాగానే 100 రోజుల లోపలనే అవన్నీ కూడా వాపస్ ఇచ్చేస్తాం, తీసేస్తాం అని చెప్పింది. కానీ ఇప్పుడు చేస్తున్నది ఏంది? 16 లక్షల ఎకరాలు ఆనాడు నిషేధిత జాబితాలో ఉంటే ఈరోజు 1 కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకు పెట్టిండ్రు? మీ ఎమ్మెల్యే గారు బెదిరిస్తాడు ఫోన్ చేసి, ఎవరైనా లేఅవుట్ వేస్తే ఇస్తావా సస్తావా అంటాడు. ఎట్లా ఇస్తాడు ఆయన? ఏడికెళ్ళిస్తాడు? నువ్వు అడిగేది 30% 40% భూమి నాకు ఇవ్వాలంటాడు. ఏడికెళ్ళిస్తారు? అంటాడు అనుకో, వెంటనే తీసుకుపోవాలి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెప్పాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చేస్తాడు? అధికారులకు ఫోన్ చేసి, కలెక్టర్కి ఫోన్ చేసి బెదిరిస్తాడు. వెంటనే పెట్టవా నువ్వు నిషేధిత జాబితాలో పెట్టు అనగానే అట్లా పెరుక్కుంటా చాంతాడంత అయ్యి ఈరోజు కేసీఆర్ గారి టైంలో 16 లక్షల ఎకరాలు జాబితాలో ఉంటే ఇవాళ 1 కోటి ఎకరాలకు పోయింది. అంటే ఇక్కడ ఏం నడుస్తున్నది ఈ రాష్ట్రంలో అనేందుకు ఒక చిన్న ఉదాహరణ మీకు. అట్లాగే ఎంత అరాచకం అంటే ఇవాళ మనం నాయకులు, మన కౌన్సిలర్లు ఇబ్రహీంపట్నంలో మీరందరూ కష్టపడితే, ఇబ్రహీంపట్నంలో మీరందరూ గట్టిగా పోరాటం చేస్తే మరి 24 సీట్లకు గాను 13 కౌన్సిలర్ సీట్లు మనకు రైట్ రాయల్గా ప్రజలు మనకు అప్పచెప్పింది. ఒకరు ఇండిపెండెంట్ మనకు తోడైంది. ఇక అసలు ఎలక్షన్ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? రైట్ రాయల్గా ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఎవరికి వస్తే వాళ్ళు గెలవాలి కదా. కానీ ఏం చేసిండు? ఒక అమ్మాయి 3 సార్లు కౌన్సిలర్, 3వసారి గెలిచింది, శ్వేత. ఆ శ్వేత గారికి బీసీ సర్టిఫికేట్ లేదని చెప్పి కొత్త కేసు. ఇక మన సుదర్శన్ రెడ్డి గారు, మన మున్సిపల్ చైర్మన్, ఆయన ఎప్పుడో 20 ఏళ్ల కిందట ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో భూమి కొనుక్కుంటే వాళ్ళ ఊర్లే ఇలా భూమి భూదాన్ భూమి అని చెప్పి ఆయన మీద కేసు. అట్లాగే ఒక తమ్ముడు ఇండిపెండెంట్ కౌన్సిలర్, ఆ తమ్ముడు వాళ్ళ మదర్ని తీసుకుపోయి హాస్పిటల్లో పెట్టి ఆమె హాస్పిటల్లో నువ్వు వెంటనే రా అని చెప్పి ఆ తమ్ముడి మీద ఒత్తిడి. రాములు గారి అబ్బాయి త్రిలోక్, మరి వారింట్లో అంత కష్టం వచ్చినా చివరికి అంత్యక్రియలకు అటెండ్ అయ్యి మళ్ళీ 24 గంటలు కూడా గడవక ముందే తిరిగి వచ్చి మొండితనంతో, జిద్దుతో గెలిచి తీరాలే ప్రజాస్వామ్యం అని చెప్పి మొండిగా పోరాటం చేసి మన 13 మంది కౌన్సిలర్లు ఇవాళ ఇక్కడ గెలిపించింది మన పార్టీని కాదు, గెలిపించింది ప్రజాస్వామ్యాన్ని, గెలిపించింది ప్రజల అభిమతాన్ని, బతికించింది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రాజ్యాంగ హక్కులను అనే మాటని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ ఇబ్రహీంపట్నంలో గెలిచింది గులాబీ జెండా కాదు, ఇబ్రహీంపట్నంలో గెలిచింది ప్రజాస్వామ్యం. దాన్ని నిలిపింది మా తమ్ముడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, బంటి అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చిన్న విషయం కాదు. రేవంత్ రెడ్డి లాంటి దుర్మార్గులతో, రేవంత్ రెడ్డి లాంటి అరాచక శక్తులతో కొట్లాడాలంటే చాలా ధైర్యం ఉండాలి. కేసులు పెడతారు, బెదిరిస్తారు, అధికార యంత్రాంగం మొత్తం వినియోగిస్తారు, సామ దాన భేద దండోపాయాలు ఎన్నుంటే గన్ని పైసలు ఆశ చూపెడతారు. మీకు ఇది చేస్తామంటారు, అది చేస్తామంటారు. ఆఖరికి మంచిరెడ్డి కిషన్ రెడ్డి లాంటి నాయకుడి మీద కూడా కిడ్నాప్ కేసులు పెట్టించింది. అయినా సరే ఇన్ని తట్టుకొని దాదాపు 2 నెలల పాటు ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాన్ని తట్టుకొని నిలిచిన మా కౌన్సిలర్లందరికీ నేను శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ధైర్యం కావాలి ఇట్లా కొట్టాడాలంటే. కానీ ఒకటి మాత్రం పక్కా, మన కష్టకాలం అయిపోయింది. 2.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి 2.5 సంవత్సరాలే కష్టకాలం అయిపోయింది. మీరు తొందరలోనే సుఖపడే టైం తప్పకుండా వస్తుంది. ఇప్పుడు ఎవడెవడైతే నకరాలు చేస్తున్నాడో, మీ ఏసీపీ, డీసీపీ, కలెక్టరు, ఇంకెవడో ఎవడెవడైతే నకరాలు చేస్తున్నాడో, నేను ఇప్పుడు తమ్ముడు బంటికి చెప్తా ఉన్నా, మల్లేశన్ అన్నది కరెక్ట్. మనం అధికారంలోకి వచ్చినాక వెంటనే ఈ కసి ఉండదు. ఏమవుతుంది? అధికారంలోకి రాగానే రంగారెడ్డి జిల్లాలో అరాచకం చేసినోడు నల్గొండకు పోతాడు అధికారి, నల్గొండలో అరాచకం చేసినోడు ఇక్కడికి వస్తాడు. నేను మీ ఉన్నే సార్, అట్లా సార్, ఇట్లా సార్ అని మళ్ళీ మనలో చుట్టే తిరుగుతారు, నాకు తెలుసు. కానీ మీరు చెప్పింది కరెక్ట్. మన కిషన్ రెడ్డి గారు, మల్లేష్ అన్న ఇద్దరు చెప్పింది కరెక్టే. ఈ కసి ఆ రోజు ఉండాలి అంటే ఇప్పటి నుంచే మనం ఖచ్చితంగా వాళ్ళు ఎవరు, ఎక్కడ ఉన్నారు ఇవన్నీ రాసి పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక్కరిని కూడా వదలకుండా వారికి జవాబు చెప్పే బాధ్యత నాది అనే మాట నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. కేసీఆర్ సార్ అంటే పెద్ద మనిషి, మంచోడు. ఆయన పెద్ద మనిషి, మంచోడు, జీవితం అంతా చూసిండు. కానీ నేను ఇట్లాంటి దుర్మార్గ పాలన జీవితంలో చూడలేదు. నేను కూడా చూసిన, చాలా మందిని చూసినాం ప్రభుత్వాలను. చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, రాజశేఖర రెడ్డి గారిని చూసినాం, రోషయ్య గారిని చూసినాం, కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా చూసినాం. ఆ తర్వాత మన నాయకుడు కేసీఆర్ గారి పరిపాలన చూసినాం. కానీ ఇట్లాంటి చిల్లర ప్రభుత్వాన్ని,
ఇంత చిల్లరగా ఇంత అరాచకంగా పేదవాళ్ళ భూములు గుంజుకొని అసైన్మెంట్ భూముల మీద పడి